ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ కర్మరా బాబు. ఎందుకు కర్మ? నీకు కూడా ఇవే పెట్టాను, బాధపడకు. అడుగుతున్నావు కదా టిఫిన్ ఎందుకు మానేస్తున్నావు రోజు అని. ఎందుకే ఇవి పెడుతున్నాను చూడండి, ఇలాంటివి పెడుతున్నానని చెప్పి టిఫిన్ మానేస్తుందంట. ఆయన మన ఊరుకుంటాడు, మధ్యాహ్నంగా ఉందనుకోండి క్యాసెట్ వేసేయడమే. ఆయన వీళ్ళు ఈ మేకపిల్ల అంటారు, ఇవన్నీ ఎప్పుడు ఉన్నదే. కానీ ఈరోజు నా డైట్ చూడండి, ఇది క్యారెట్ చూస్తుంటేనే ఎప్పుడు ఉన్నదే భయం వేస్తుంది. ఇది బాదం, ఇది మన డైట్లో కొత్తగా వచ్చింది పూల్ మకానా. దీన్ని ఏం చేశానో క్లిప్ పెడతాను, దీన్ని వెంటనే చూసేయండి. ఆ క్లిప్లో ఎలా చేశాను, ఏం చేశాను. ఈ నెయ్యి మా ఇంట్లో చేసింది, పాలల్లోంచి వచ్చిన మేగడ ఫ్రిడ్జ్లో ఉంచి 15 రోజులకు ఒకసారి చేస్తామన్నమాట అండి. సో ఆ నెయ్యి వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పూల్ మకానా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పూల్ మకానాతోని కూర వండుకోవచ్చు, తర్వాత పాయసం చేసుకోవచ్చు, మామూలుగా తినొచ్చు. కానీ ఇలా తింటే ఇంకా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఈ పూల్ మకానాలోని హై ప్రోటీను, ఫైబరు, నెక్స్ట్ లో క్యాలరీస్ ఉంటాయన్నమాట అండి. చాలా మంచిది, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. ఈ పూల్ మకానా దేని నుంచి వస్తుంది తెలుసా లేండి నీకు? షాప్లో తెలివితేటలు తెల్లారిపోయి కానీ చూడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, భలే ఉన్నాయి. నెక్స్ట్ ఇది రాగి దోశ. ఆ రాగి దోశలో ఆమ్లెట్ అంటే డబుల్ ఆమ్లెట్ మేడం, రాగి దోశ విత్ డబుల్ ఆమ్లెట్. ఈరోజు చట్నీ చేయలేదు, కొత్త తీపావకే ఇదన్నమాట, భలే ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు ఉన్నది, ఏ విటమిన్ ఉంటుంది, స్కిన్కి మంచిది, కళ్ళకి మంచిది, అన్ని రకాలుగా మంచిది పప్పాయ. నా కూతురు మాత్రం అస్సలు తినదు. ఈ విషయంలో మా ఇద్దరికి ఎప్పుడు గొడవే, వీళ్ళది ఎప్పుడు ఉండేది కదా. ఈ డైట్కి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అడగట్లేదు కదా అని మీరున్నారండి. మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్, ఇందులోని ఇలాంటివన్నీ చూడాలనుకుంటే మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటివన్నీ సపోర్ట్ చేయండి. మాలాంటివన్నీ సపోర్ట్ చేయండి.